హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. తర్వాత గవ్వలు కొంచెం చేసుకుందాం, కారం గవ్వలు కొంచెం చేసుకుందాం అనుకొని ప్రిపేర్ చేసుకుందామని కొంచెం చేస్తున్నాను. ఇదిగోండి, ఒక బౌల్ తీసుకొని ఇదిగోండి ఈ కప్పుతోటి ఒక కప్పుడు ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండి వేసుకున్నాను. ఇదిగోండి ఒక కప్పుడేమో మైదా పిండి వేసుకున్నాను. కొంతమంది అంటే ఫుల్ మైదాతోటే చేస్తారండి, అది అంత బాగోలేకపోతే 2 కప్పులు మనం దీంట్లోనే చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు. కొంతమంది మైదా బదులు బియ్యం పిండి కూడా వేసుకుంటారు. నేను 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి వేసాను. అందులోకి ఇదిగోండి ఉప్పు కొంచెం వేస్తున్నాను, సాల్ట్ టేస్ట్ అంటాం కదా వేసి, ఇదిగోండి కారం వేస్తున్నాను. కారం మనకి చూసుకొని మనకి ఎంత కారం కావాలో వేసుకోవచ్చండి. జీలకర్ర కొంచెం ఇలాగ నలిపేసి వేస్తున్నాను. జీలకర్ర తర్వాత పసుపు కొంచెం వేస్తున్నానండి. ఇదిగోండి వాము కొంచెం నలిపేసి వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకొని ఇదిగోండి ఇందులో బట్టర్ వేడి చేసి వేస్తున్నాను. నేను నెయ్యి బట్టర్ 2 కలిపి వేడి చేసి వేస్తున్నాను. జాగ్రత్తగా, అంటే చేతులకి కాలకుండా ముందు కొంచెం స్పూన్ తోటి కలబెట్టుకొని ఇదిగోండి ఇలా ముద్ద చేస్తే ముద్దైనట్టు రావాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మన మామూలు రొట్టె పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం నీళ్ళు వేస్తే మనం ముద్దగా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇదిగోండి ముద్ద కలిపేసాను. ఇలా ఉండాలన్నమాట, ఎక్కువ గట్టిగా కాదు ఎక్కువ మెత్తగా కాదు, ఇలా ఉంచుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేయాలండి. తర్వాత మనం గవ్వలు చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయింది. మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు ముందు వీటికేమో చిన్న ఉండలు చేసేసుకుంటే మనకి గవ్వలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలాగా చిన్నవి చూస్తున్నారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసుకొని కొంచెం పెద్దగా అంటే కొంచెం చిన్నవి కూడా చేసుకోవచ్చు ఉండలు. ఇదిగోండి గవ్వలు ఇది ఉంటుంది కదా మన దగ్గర చెక్క, అంతే. ఇలాగ అన్నీ చేసి పెట్టుకున్నాక దీనికి నూనె రాయడం పిండి రాయడం ఏమి అవసరం లేదండి, అంతే. ఇలా పాకు వేస్తే ఇదిగోండి గవ్వలు వస్తాయి అన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, గవ్వలన్నీ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ మరీ అంటే అలాగ మాడిపోయినట్టు వేడి చేసుకోకూడదండి. గవ్వలు మాడిపోతే ఇంకా లోపల అది మామూలుగా మీడియం హీట్ చేసుకొని అప్పుడు గవ్వలు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, నూనెకి అయిందో లేదో కొంచెం ఇంత వేసుకొని చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కాలింది, నూనె వేడిందనమాట. మనం ఎక్కువ హైలో పెట్టుకోకూడదు, ఎక్కువ లోలో పెట్టుకోకూడదు, మీడియం హీట్లో పెట్టుకొని ఇదిగోండి గవ్వలన్నీ వేసుకొని ఒక ట్రిప్కి ఎన్ని పడితే అన్నీ వేసుకొని వెంటనే కలబెట్టకూడదండి, 1 నిమిషం ఆగాక కలబెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది ఒక వాయి. ఇప్పుడు ఇది అయిపోయింది అని తెలుసుకోవాలంటే పైన మనం వేయంగానే ఒక నురుగులాగానే వస్తుంది కదా, అదే తగ్గిపోతుంది అన్నమాట. తీసుకోవడమే. చూసారా, అలా నురుగులాగానే వస్తుంది. ఇటు అటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. అది తెలుసులేండి, కానీ ఏదో నేను వీడియో చేశాను మీతో షేర్ చేసుకుందామని తీసానండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, గవ్వలన్నీ వేయించేసుకున్నాను. ఇలాగనప్పుడు గవ్వలు చేశాను, మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి అండి.